జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకానితనం వల్ల కొంత రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయింది. బీమార్ రాష్ట్రాల చెంతన చేరే పరిస్థితి వచ్చింది. అయినా కూడా ధైర్యంగా కృషి చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పారిశ్రామికంగా, ఆర్థికంగా, సంక్షేమ రంగంలో అద్వితీయ ప్రగతిని మనం సాధిస్తా ఉన్నాం. సంవత్సరంన్నర అయింది. ఏం చేసింది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కూడా కొంతమంది ఉంటారు. కొన్ని పార్టీల వారు దివాళా దించి రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన వాడు కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటారు. ఎన్నెన్నో వాగ్దానాలు చేసి అమలు చేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించిన నాయకులు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేని నాయకులు, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా పక్కదారి పడిచిన నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ అరాచకం సృష్టించడం కోసం, కులాల పేరుతో, మతాల పేరుతో వైరుధ్యాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న అకృత్యాలను మనం చూస్తూ ఉన్నాం. రప్ప రప్ప అంటారు. మేకపోతులు కోసి రక్తం చేస్తాం, అలాగే మనుషులు కూడా చంపుతామని హామీలు ఇస్తా ఉన్నారు. చిరునవ్వుతో ఆయన వాటిని ప్రోత్సహిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటున్న అధికారంలో మేము ఉన్నాం, ఆ రప్ప మేము చేస్తే మీ బతుకులు ఏమిటని అడుగుతా ఉన్నాం. మీ బతుకులు ఏమిటి? మీరు తిరగలరా రోడ్డు మీద? అదే విధానం కనుక ప్రభుత్వం తీసుకుంటే మీరు రోడ్ల మీద తిరగలరా అంటున్నాం. అనేక అవకతవకల మీద, దోపిడీ మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. దోషులు శిక్షించబడాలనేదే లక్ష్యం. కక్ష సాధింపు రాజకీయాలు కాదు ఇవి. దానివల్ల రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది, ఎంతమంది బాధితులు ఉన్నారు, బాధితుల పక్షాన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంటే దానికి వక్ర భాష్యం చెబుతా ఉన్నారు. అసలు 5 ఏళ్ల పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగిందా? ప్రజాస్వామ్య హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగ హక్కులు కాపాడబడ్డాయా? రాజ్యాంగం ఇచ్చిన ఏ హక్కునైనా మీరు అమలు చేశారని అడుగుతా ఉన్నాం. న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం కోసం చూశారు, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు, ప్రతిపక్షాన్ని అంచడం కోసం ఎన్నెన్నో కేసులు పెట్టి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా జైలుకు పంపించిన చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటాను, నేను మళ్ళా వస్తాను. ఎక్కడికి వస్తావా నువ్వు? వచ్చే అవకాశం ఇది. తండ్రిని అడ్డు పెట్టుకుని కొంత ముఖ్యమంత్రిగా భారీగా దోపిడీ చేసావు. నువ్వు మరలా ఎక్కడ వస్తావు? నీ కేసులు కనుక తేలిపోతే నువ్వు ఉండేది శ్రీకృష్ణ జన్మస్థానంలో కానీ మరొక చోట కాదు. 100% శ్రీకృష్ణ జన్మస్థానమే ప్రాప్తిరస్తు అనేది చెప్తా ఉంది. కేవలం కోర్టులని అలా తప్పుదారు పట్టిస్తూ కాలక్షేపం చేస్తా ఉన్నావు. బెయిల్ పక్షివి నువ్వు, జైలు పక్షివి, బెయిల్ పక్షివి. ప్రస్తుతం బెయిల్లో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇవాళ నువ్వు ఎక్కడికి వచ్చినా అరాచకమే. నీ కార్యకర్తలను రెచ్చగొడతావు, కిరాయి రౌడీలను తెచ్చి ప్రోత్సహిస్తావు. మేము అంటున్నాం, అంచవేయటం పెద్ద కష్టం కాదు, అంచవేయటం పెద్ద చేతగానితనం కాదు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు పెరుచుకొని మేల్కోండి. అబోధ కల్పనలు సోషల్ మీడియాలో బూతులా, పచ్చి బూతులు తిడతారా, గోబెల్స్ ప్రచారం చేస్తారా? అసలు ఇంత నోటికి వస్తే ఏది చెప్తే అది అబద్ధాలు చెప్పేసాడు. అబద్ధాలు అగ్రగణ్యుడు. అబద్ధాల్లో లిటరేచర్లో డిగ్రీలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఏమీ జరగదు. నువ్వేం చేసావు? 3,000 రూపాయల పెన్షన్కి ఎన్నేళ్ళు పట్టింది నీకు ఇవ్వటానికి? 5 ఏళ్ళు పట్టింది. తల్లికి వందనం ఇస్తానన్నావు, ఏం చేసావు? ఒక్కళ్ళకి ఇచ్చావు. ముగ్గురికి ఇస్తానన్నావు, ఎంతమంది పిల్లల్లోనే ఇస్తానన్నావు? ఒకళ్ళకి ఇచ్చావు. 3 ఏళ్ళు ఇచ్చావు, 2 ఏళ్ళు లేకపోయావు. పోయిన ఒక రోడ్డు వేసావా? అన్నీ ఎక్కడ చూసినా. ప్రాజెక్టులు కట్టావా? ఎక్కడికెక్కడ ఆపేసావు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడావా? వాటి జల మిషన్ లాంటివి, ఎన్ఎంఆర్ఈ కార్యక్రమాలన్నీ పక్కకు పట్టించేసావు. ఏం చేసావు? నిరేగా పక్కదారి పట్టిపోయింది. ఒక పథకం అయిందా? ఒక ఫ్యాక్టరీ వచ్చిందా? పారిశ్రామికవేత్తలను బెదిరించావు, పారిపోయారు. పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో అగామిగా వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ ఒక స్థానానికి తెచ్చి ఈ సంవత్సరంలో ఒక నూతన కొత్త వైభవం తేవడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేదానికి పైచలకు వారు దాదాపుగా అగ్రిమెంట్లు అయ్యారు. కనీసం 50% గ్రౌండ్ అయినా కూడా బ్రహ్మాండమైన అచీవ్మెంట్. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ధ్యేయం. ఒక ఉద్యోగం ఇచ్చావా? కులపెచ్చబట్టుకుంది, కుల ద్వేషాలు పెంచుకున్నావు, అధికారులను అలాగే ఇబ్బందులు పెట్టావు నువ్వు. ఫలితంగా ఇవాళ 11 సీట్లకు పరిమితమయ్యావు.
175 సీట్లు గెలుస్తానని చెబుతున్నావు. అసలు 11 సీట్లకి ఎందుకు పడిపోయావన్న ఆలోచన ఉందా నీకన్నా బుర్రలో? ఏ రోజైతే ప్రజావేదికను కూల్చావో ఆ రోజు నీ పతనం మొదలైపోయింది. ప్రజల సమస్యల్లోకి వచ్చావా? ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శ చేసావా? వాళ్ళని ఎప్పుడైనా ఆదుకున్నావా? తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా వాళ్ళని ఆదుకున్నావా? ఎంతసేపు నీ దోపిడీకి సంబంధించి నీ అంతేవాసుని బంధుజనాన్ని నింపుకొని యూనివర్సిటీల దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని తప్పుదారి పట్టించావు. రాజకీయాల కేంద్రంగా మార్చావు యూనివర్సిటీలని. ఇవాళ చూడండి, అర్హత ప్రాతిపదికగా మెరిట్ ప్రాతిపదికగా తెచ్చి వైస్ ఛాన్సలర్స్ని రిజిస్ట్రార్లను నియమించడం జరుగుతూ ఉంది. యూనివర్సిటీలని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం జరుగుతూ ఉంది. 16,380 ఉద్యోగాలను భర్తీ చేసాం. టీచర్స్ని ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా ఇచ్చాం. వాళ్ళ ఇష్టాల ప్రకారం వాళ్ళు కోరుకున్న చోటుకి వెళ్లేలాగా చేశాం, రాజకీయ ప్రమేయాలు లేకుండా. 5,700 కానిస్టేబుల్ నియామకాలు జరిగిపోయి ఉద్యోగాల్లో జరిపోయారు. మీరు ఒక్క కానిస్టేబుల్ నియమించావా? ఒక ఉపాధ్యాయులకైనా పోస్టింగ్ ఇచ్చావా? నువ్వు అంతా అవినీతితో నింపేశావు. మేము అడుగుతా ఉన్నాం, ఏమి చేయలేదు ఈ ప్రభుత్వం, దివాళా తీసిందన్నాం. మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్పినవి 6 ప్రధానమైనవి, 6టికి అనుబంధంగా ఉన్నాయని అమలు చేస్తా ఉన్నాం. సూపర్ 6 సక్సెసే కదా. తల్లికి వందనం 15,000 రూపాయలు, 67,27,000 మందికి 10,090 కోట్లు చెల్లించాం. ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5గురున్నా కూడా 15,000 రూపాయల చొప్పున ఇచ్చాం. శ్రీశక్తి బస్సులు ప్రయాణం చేశాం. ఇప్పటివరకు 3,25,00,000 మంది మహిళలు ప్రయాణం చేశారు. 1,444 కోట్లు దానికి ఖర్చు పెట్టాం. అలాగే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం, మీరు ఎక్కడికైనా సరే పింఛన్ తీసుకునే అవకాశం మేము కల్పించాం. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్లతో వారికి సాయం చేయడం జరిగింది. దీపం 2 ఏడాది 3 సిలిండర్ల చొప్పున 2,684 కోట్లు ఇచ్చాం. ఇప్పటికే 2 కోట్ల సిలిండర్ల పంపిణీ చేశాం. ఏం చేయలేదు. ఎన్టీఆర్ భరోసా ఇప్పటివరకు 50,000 కోట్ల పైగా పెన్షన్ల కోసం ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు